పక్షవాతం వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ నడవలేరు, లైఫ్ లాంగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆధారపడిపోతారు అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ అది నిజం కాదు. పక్షవాతం వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రాపర్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ కనుక చేయించుకుంటే వాళ్ళు లైఫ్లో కంప్లీట్గా మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. అండ్ మన రీహాబిలిటేషన్ సెంటర్లో అలాంటి ఒక సక్సెస్ స్టోరీని నేను మీతో షేర్ చేస్తాను. నా పేరు ఝాన్సీ లక్ష్మి, నేను టీచర్గా పనిచేస్తున్నాను. నాకు అక్టోబర్ నెలలో బ్రెయిన్లో క్లాట్ వచ్చి కాలు చెయ్యి పడిపోయి పని చేయటం మానేసింది. మోటు వంకర కూడా పోయి బెల్స్ పాలసీ లాగా వచ్చేసింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం గారు నాకు ఆయుష్మాన్ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళమని సజెస్ట్ చేశారు. నేను అక్కడి నుంచి ఆయుష్మాన్కి వచ్చిన తర్వాత ఇర్ఫాన్ సార్ని కలిసి ఆయన సూచించిన ప్రోటోకాల్ మేరకు థెరపిస్టులు అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించి వాళ్ళు మంచి ట్రీట్మెంట్ నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాను. నా మూతి వంకర మొత్తం పోయింది, కాళ్ళు చేయి నడవగలుగుతున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. ఇది అంతటికి కారణమైనటువంటి ఆయుష్మాన్ ఫిజియోథెరపీ సెంటర్కి నేను చాలా రుణపడి ఉన్నాను. థ్యాంక్స్ అందరికీ, స్టాఫ్ అందరికీ చాలా థ్యాంక్స్. చాలా చాలా గ్రేట్. నాకు నాలైతే మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా అసలు నాకు అది తెలియదు, కానీ నేను మాత్రం ఇప్పుడు రుణపడి ఉంటాను. డబ్బులేమో కానీ డబ్బులు తీసేయండి. లైఫ్